ఐఎమ్ కోలా ప్రభాకర్. ఏం చేస్తూ ఉంటారు సార్? ఐఎమ్ యాక్టివ్ సిన్స్ 20 years ఇన్ పాలిటిక్స్ ఇన్ సొసైటీ. అప్ టు మా చేతనంత వరకు పబ్లిక్ ఎవరైనా మా దగ్గరికి వస్తే ఎడ్యుకేషన్ పరంగా కానీ మెడికేషన్ పరంగా కానీ ఐ డూ ఫ్రీ సర్వీసెస్. ఎవరైనా బీదోళ్ళు పిల్లలు నా దగ్గరికి వస్తే స్కూల్లో కాలేజీలో కన్సెషన్ చెప్తాను, ఒక 5,000 అట్లా ఇస్తారు. డాక్టర్స్ దగ్గరికి డైరెక్ట్గా పోతే చూసేది వేరు. నాకున్న డాక్టర్స్ తోటి పర్సనల్గా పేషెంట్స్ పంపిస్తే విత్ జినైన్ అండ్ ట్రీట్మెంట్ విత్ లో కాస్ట్ ఆఫ్ మెడికేషన్ ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. నాకు అదొక సాటిస్ఫాక్షన్. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ సిటిజన్గా ఫీల్ అయ్యి నాకు అదొక ప్యాషన్. ఎడ్యుకేషన్ కానీ మెడికేషన్ కానీ ఐ డూ. ఓకే, సో మీరు మంచి ప్యాషన్ అండ్ రెండు కూడా చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనవి మన నిత్య జీవితంలో అనేది. సో అండ్ మెయిన్ థింగ్ ఇప్పుడు వచ్చేసరికి మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము, టీవీ ఛానల్స్లో చూస్తూనే ఉన్నాము. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు అండ్ మెయిన్గా ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయటము, అలాగే యాక్టర్స్ అందరూ కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు. దీని ప్రభావం అనేది యూత్ మీద చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. దీని గురించి మీరేం చెప్తారు? అంత పెద్ద ఫేమ్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీ ఒపీనియన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ సొసైటీలో ఈ బెట్టింగ్ యాప్స్కి చెడిపోవడానికి కారణాల్లో ఒకటి నేనేమంటానంటే, పిల్లల్ని కాలేజీలో ఇంజనీరింగ్ జాయిన్ చేస్తున్నారు, ఇంటర్మీడియట్ జాయిన్ చేస్తున్నారు. పేరెంట్స్ అవేర్నెస్ పిల్లల మీద ఐవాచ్ అనేది కొంత ఉండాలండి. ఏదో వాళ్ళని కాలేజ్ జాయిన్ చేస్తున్నా వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు కాదు. ఈవెన్ కొన్ని కాలేజెస్ ఈ మధ్యకాలంలో మేము విజిట్ చేస్తే గంజాయి కూడా కాలేజీల దగ్గర నియర్ బై అమ్ముతూ ఉన్నారు. మన బాబు మార్నింగ్ వెళ్తున్నాడు, ఈవినింగ్ వస్తున్నాడు. వాట్ ఈజ్ హిస్ పర్ఫార్మెన్స్ ఇన్ కాలేజ్ అని పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. ఐఎమ్ అట్మోస్ట్ బ్లేమింగ్ ద పేరెంట్స్. ఈరోజు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలకి 2 లక్షల రూపాయలు బైక్స్ ఇస్తుంటే వాళ్ళు త్రిబుల్ రీడింగ్ పోతూ ఉంటే ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ హూ ఇస్ ది రెస్పాన్సిబిలిటీ? పేరెంట్స్ ఈజ్ ది మోస్ట్ రెస్పాన్సిబిలిటీ పిల్లలు చెడిపోవడానికి. అట్లా చేయకుండా పిల్లల్ని ఒక డిసిప్లైన్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రికి ఉందని చెప్తూ, ఈరోజున్న యువతకి నేను చెప్పే ఒక సందేశం ఒకటి ఏంటంటే, నాలెడ్జ్ ఒక స్టేజ్ వరకు యూటిలైజేషన్ బాగుంటుంది, కానీ ఆ నాలెడ్జ్ పర్వర్ట్ అయిపోయిన తర్వాత మెయిన్లీ ఆన్లైన్ గేమ్స్ కానీ యాప్స్ కానీ అడిక్ట్ అయిపోయి పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా వాళ్ళ అమౌంట్ని ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసుకొని బెట్టింగ్ యాప్స్లో కొన్ని లక్షల రూపాయలు పోగొట్టుకున్న తర్వాత దానికి రికవరీ చేసే దిక్కు తెలియక సూసైడ్ కమిట్మెంట్ చేసుకుంటున్నారు పిల్లలు. దానికి నేను ఫస్ట్ ఎవరిని బాధ్యత? తల్లిదండ్రులే రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో ఐవా చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. మెయిన్ వీళ్ళు బండ్లు కొనిచ్చి వాళ్ళకి జలసాలకి ఇచ్చి చేస్తున్నారు కాబట్టి మోస్ట్లీ ఐఎమ్ బ్లేమింగ్ ది పేరెంట్స్ ఆఫ్ ది చిల్డ్రన్. ఈరోజు మంగమూడంలో చూస్తూ ఉన్నామండి, పిల్లలు త్రిబుల్ రీడింగ్ బైక్లో వెళ్తా. ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి బైక్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కాలేజ్కి వెళ్ళేసి రమ్మని చెప్పండి. ఆ రోజుల్లో మేము చూసాం, మా పిల్లల్ని అట్లే పెంచుతున్నాం. అక్కినేని నాగేశ్వరరావు గారి పిల్లలు కూడా కాలేజీకి సిటీ బస్సులు వెళ్ళి వచ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే పిల్లలకి దే షుడ్ నో ది వాల్యూ ఆఫ్ ది మనీ. నీ దగ్గర డబ్బు ఉందని నీ పిల్లలకి ఇవ్వకూడదు. ఒక ఇంజనీరింగ్ పర్ఫెక్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఎంఎస్కి వెళ్ళాలమ్మా. మెయిన్ పిల్లలకి స్పూన్ ఫీడింగ్ లాగా చెప్పాలి, మీ లైఫ్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, మీరు బాగా చదువుకోండి, డిసిప్లైన్ లైఫ్ లీడ్ చేయండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఆఫ్టర్ కంప్లీటింగ్ ది గ్రాడ్యుయేషన్ యూ గో టు యుఎస్ ఆర్ సమ్ అదర్ కంట్రీస్ టు సెటిల్ ఇన్ లైఫ్. ఇలా అని చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులే దీనికి అన్నిటికీ బాధ్యత. పిల్లలు చెడిపోతున్నారంటే తల్లిదండ్రులదే బాధ్యత. వాళ్ళకి లగ్జరియస్ వెహికల్స్ ఇవ్వడం, ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి బైక్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఈరోజు మాకు చాలా బాధేస్తూ ఉంది. ఈవెన్ ఒంగోలు మెడికల్ కాలేజీలో కూడా మా నోటీస్కి వచ్చింది. రీసెంట్గా ఎస్పీ గారిని కలుద్దామని మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఎంపీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాను. బాగా చదువుకున్న పిల్లలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోకి వస్తుంటే అదే సీనియర్స్ వాళ్ళు మనుషుల్లాగా కాకుండా మృగాల్లాగా ఉండి ర్యాగింగ్ చేస్తూ ఉన్నారు. ఆ సెన్సిటివ్ పిల్లలు కొంతమంది సూసైడ్ అటెంప్ట్ కూడా పోయే స్టేజ్ ఉంది. కాబట్టి అలాంటి నివారించాలని ఎస్పీ గారిని కూడా నేను త్వరలో కలిసి ఒంగోలు మెడికల్ కాలేజ్ మీద, రిమ్స్ మీద కూడా ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నాము యాజ్ యాక్టివ్ పొలిటీషియన్గా. మోస్ట్ ఆఫ్ ఆల్ యువతకి నేను చేతులెత్తి దండం పెడుతుంది ఒకటే, మీ తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి కాలేజీలు పంపించి వాళ్ళు ఏదో ఒక డ్రీమ్స్ కంటా ఉంటారు, మా పిల్లలు ఇంజనీర్లు డాక్టర్ కావాలని. దయచేసి బెట్టింగ్ యాప్స్కి లోన్ కాకుండా భవిష్యత్తును చేజేతులారా చెడగొట్టుకోకుండా బాగా చదువుకొని ఉన్నత స్థితికి వచ్చి తల్లిదండ్రులు గర్వపడే విధంగా మీరు బిహేవ్ చేయాలని యూత్కి మరొకసారి నమస్కారం చేసుకుని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వాల్యుబుల్ థింగ్స్, అంటే కొన్ని విషయాలు అనేవి చాలా బాగా చెప్పారు. చెప్తున్నా, తల్లిదండ్రులే పిల్లలు చెడిపోవడానికి కారణము. మీరు బైక్లు ఇవ్వద్దు, ఇంజనీరింగ్ అయిపోయే వరకు పిల్లలకి బైక్ కొనియద్దు. దే షుడ్ నో ది వాల్యూ ఆఫ్ ద మనీ. మీరు అట్లా పెంచండి పిల్లల్ని. మీ దగ్గర డబ్బులు లేని పిల్లల్ని లగ్జరీకి అలవాటు చేయొద్దు. First of all, students should know the value of the money. If they don't have money, how they attract to betting apps andi? తల్లిదండ్రులే బాధ్యులు పిల్లలు చెడిపారంటే. I blame parents only. They should watch morning to evening their children, what they are doing in colleges, what they are doing in hostels.
గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. నో, పిల్లలు తమ భవిష్యత్తుని పాడు చేసుకోకుండా ఒక డిసిప్లైన్డ్ లైఫ్ లీడ్ చేసి దేశానికి గర్వపడే విధంగా మంచి మంచి ఈరోజు టెక్నాలజీలో హై లెవెల్కి వెళ్ళి తల్లిదండ్రులు గర్వపడే విధంగా వాళ్ళు కష్టపడి చదివిస్తున్నారు మిమ్మల్ని. దే షుడ్ ఫుల్ఫిల్, దే ఆర్ ఫీలింగ్ డ్రీమ్స్ ఆన్ యూ. You have to fulfill the dreams of your parents. That's your responsibility as a child or daughter. Okay. Thank you so much, sir. Thank you.